మానవ జీవిత పరమార్థ సాధన ఈ విషయాన్ని గురించి మనం ఈ రోజు నుంచి చెప్పుకుందాం. మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం మోక్షము అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిది. అసలు మానవ జీవితం వచ్చిందే ఆ మోక్షాన్ని అందుకోవటం కోసమే. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ఎన్నో జన్మల యొక్క విశేషాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎంతో దుఃఖించి ఈ గర్భంలో నుంచి బయటపడిన తర్వాత ఆ మోక్షాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేద్దామని గట్టిగా నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. కాకపోతే ఆ గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం. అందువల్ల మానవ జీవితం ఎప్పుడు సార్థకం అవుద్ది అని అంటే మోక్షం కోసం ప్రయత్నం చేస్తే సార్థకం. ఎప్పుడు వ్యర్థమవుద్ది అని అంటే ఆ మోక్షం కోసం అనేటువంటి మాటే లేకుండా కేవలం ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లోనే పడిపోతే ఆ జన్మ నిరర్ధకం. అందువల్ల మోక్షం అనేటువంటిది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు, మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి వాళ్ళకి కూడా అవసరమే. అయితే మోక్షం అంటే ఏమిటి? మోక్షం అనంటే నేను సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యాన్ని, స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యాన్ని, సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని, నేను శాశ్వతంగా ఉండేవాణ్ణి, పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపుణ్ణి, ఆనందస్వరూపుణ్ణి, నేను అంతటా సర్వవ్యాపకమై ఈ ప్రపంచమునందంతటా ఈ అన్ని దేహములందు అన్ని జీవులయందు నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉన్నాను. అన్ని దేహాలలోనూ ఉండి అన్నింటికీ కూడా చైతన్యాన్ని ఇస్తూ ఉన్నాను. జాగ్రత్తావస్థలో కనిపించేటువంటి ఈ జగత్తు కానీ ఈ శరీరాలు కానీ ఇవి ఏవి కూడా సత్యం కాదు, అవి మిథ్య. మిథ్య అంటే కనిపించవా? కనిపిస్తాయి, కానీ నిజంగా లేవు, లేకపోయినా కనిపిస్తూ ఉన్నాయి. అంటే వాటికి ఉనికి లేదు, ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఎలాగైతే గారడీవాడు లేనటువంటి వస్తువుని ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటాడో అదిగో ఆ ప్రకారంగా ఈ జగత్తంతా కూడా ఊరికట్లా కనిపిస్తూ ఉన్నదే కానీ అది సత్యం కాదు. నేనేమో ఈ సమస్తాన్ని కూడా అలా చూస్తూ ఉండేటువంటి కేవల సాక్షిని. నాకు నామరూపాలు లేవు, నాకు ఒక ఆకారం లేదు, నాకు గుణాలు లేవు, నాకు ఏ రకమైనటువంటి అవయవాలు లేవు, నాకు మనస్సు లేదు, బుద్ధి లేదు, నేను చేయవలసినటువంటి కర్తవ్యాలు లేవు, పొందవలసినటువంటి ప్రయోజనాలు లేవు, కష్టాలు లేవు, దుఃఖాలు లేవు, సంతోషాలు లేవు, ఏమీ లేకుండా ఉన్నటువంటి కేవల చైతన్యాన్ని, అద్వితీయ పరమాత్మ స్వరూపుణ్ణి అని ఇలా తెలుసుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అపరోక్ష జ్ఞానం ఏదైతే ఉందో, ప్రత్యక్ష జ్ఞానం ఏదైతే ఉందో దీన్నే ప్రజ్ఞానం అంటారు. ఈ జ్ఞానం ఎప్పుడైతే నాలో స్థిరపడిపోతుందో, ఎప్పుడైతే నేను ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్షణాలతో కూడినటువంటి ఆ చైతన్య స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని అనేటువంటి భావన సర్వకాల సర్వావస్థల యందు మేలుకున్నప్పుడే కాదు, నిద్రించినప్పుడు కూడా అదే విషయం మన యొక్క అనుభవంగా ఎప్పుడైతే ఉంటుందో అదిగో అదే మోక్షం. అదే మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసమే అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు చెబుతూ ఉంటారు, అనేకమైనటువంటి మార్గాలు కూడా చెబుతూ ఉంటారు. రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక సాధనల వల్ల
ఒక్కొక్క మెట్టు పైకెక్కి ఈ మోక్షం అనేటువంటి ఆ అనంతమైనటువంటి ఆనంద స్వరూపాన్ని, ఆనంద బ్రహ్మస్వరూపాన్ని అలా అందుకోవాలి. దానికి ప్రార్థన, ఆత్మవిచారణ, జపము, ధ్యానము, మౌనము, భక్తి, అభ్యాసయోగము, స్వస్వరూపానుసంధానము, సోహంభావన సాధన, అద్వైత అనుష్ఠానము మొదలైనటువంటి ఎన్నో సాధనలు ఉన్నాయి. అయితే ఈ సాధనలన్నింటినీ కూడా మనం చక్కగా చెయ్యాలన్నా, ఆ సాధనలు మనకి ఫలించాలన్నా ముందుగా అతి ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. అదేమిటంటే మన యొక్క మనోబుద్ధుల్ని శుద్ధి చేసుకోవాలి. మన యొక్క మనోబుద్ధులు కల్మషంగా ఉన్నాయి. ఇప్పుడు ఏమిటి కల్మషం అని అంటే మన మనోబుద్ధులు ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల వెంట, విషయాల వెంట, భోగాల వెంట పడుతూ అనేకమైనటువంటి మాలిన్యాల్ని సంతరించుకొని మలినమై ఉన్నాయి మన మనోబుద్ధులు. ఈ మలినమైనటువంటి మనోబుద్ధులతో మనం సాధన చేసినట్లయితే ఆ సాధనలు ఫలించవు. అందువల్ల ముందుగా మన యొక్క మనోబుద్ధుల్ని శుద్ధి చేసుకోవాలి, నిర్మలం చేసుకోవాలి, మలినాల్ని వదిలించుకోవాలి, దోషాల్ని వదిలించుకోవాలి, ప్రాపంచిక విషయ వ్యామోహాల్ని వదిలించుకోవాలి. అలా వదిలించుకోవటానికి ముఖ్యంగా మనం చేయవలసినటువంటిది నిష్కామ కర్మయోగ అనుష్ఠానం. నిష్కామ కర్మయోగ సాధన అంటే నిరంతరము కూడా మనం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఏ రకమైనటువంటి కోరికతోనూ కాకుండా, ఒకవేళ ఏదైనా ఆ కోరిక అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ఈ చేసేటువంటి కర్మ ద్వారా నాకు ఫలానా లాభం రావాలి, ఫలానా ఫలితం కలగాలి అనేటువంటి ఆలోచన లేకుండా, ఆ ఫలితం మీద ఆసక్తి లేకుండా, అలాగే కర్తృత్వం అంటే ఇది నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా, ఈ కర్మ పరమాత్మ నా చేత చేయిస్తున్నాడు, ఆ పరమాత్మ సూత్రధారి, నేనేమో పాత్రధారిని, నాదేమీ లేదు, నేను కేవలం భగవంతుడి చేతిలో పనిముట్టుని అని అనుకుంటూ కర్తవ్యతా భావనతో ఆ కర్మలు చేస్తున్నా, లోకోపకారం కోసం, లోక కళ్యాణం కోసం కర్మలు చేస్తున్నా, ఇవన్నీ కూడా ఈ నిష్కామ కర్మయోగం కిందకే వస్తాయి. ఆ విధంగా ఈ నిష్కామ కర్మయోగం వల్ల ఏం జరుగుతుంది అనంటే మన యొక్క మనస్సు ఏ రకమైనటువంటి కల్మషాలు లేకుండా శుద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక కోరిక పెట్టుకొని కర్మ చేస్తున్నావో ఆ కోరిక తీరుతుందా తీరదా అనేటువంటి ఆలోచన అలజడి మనస్సులో ఉంటుంది. ఎప్పుడైతే ఓ ఫలితాన్ని ఆశించావో ఆ ఫలితం సిద్ధిస్తుందా సిద్ధించదా, నేను అనుకున్నంత సిద్ధిస్తుందా అనుకున్నంత సిద్ధించదా అనేటువంటి ఆలోచనలు, అలజడులు, ఆందోళనలు మనస్సులో ఉంటాయి. అలాగే కర్తృత్వంతో అంటే ఈ పని నేను చేస్తున్నాను అనే భావనతో చేస్తే ఇందులో ఫలితం నాకే రావాలి అనేటువంటి భావం ఉంటుంది. కనుక ఇది నేను భగవంతుడి చేతిలో పనిముట్టుగా చేస్తున్నాను, నాదేమీ లేదు అని అంటే ఆ ఫలితం కూడా నాకు అక్కర్లేదు అనేటువంటి భావన ఉంటుంది. అందువల్ల వీటికి సంబంధించినటువంటి ఆలోచనలు, వీటికి సంబంధించినటువంటి వ్యామోహాలు, ఆసక్తులు ఇవి ఏవి కూడా మనస్సుకి పట్టవు. అందువల్ల మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది. అంతకుముందు ఉన్నటువంటి కల్మషాలు కూడా పోతాయి. కల్మషాలు ఎందుకు పోతాయి అని అంటే మనస్సుని గనక ప్రపంచ విషయాల్లో తిప్పితేనేమో కల్మషాలు అంటుకుంటాయి, పరమాత్మ విషయంలో తిప్పితేనేమో ఉన్న కల్మషాలు కూడా పోతాయి. ఇనుప ముక్కని మట్టిలో కనుక వేస్తేనేమో తుప్పు పట్టుద్ది, అగ్నిలో కనుక వేస్తే, నిప్పులో కనుక వేస్తే పట్టినటువంటి తుప్పు కూడా వదిలి శుద్ధపడిపోతుంది. అదే ప్రకారంగా మన మనస్సుని ప్రపంచ విషయాల్లో వేస్తే కల్మషం అవుతుంది, పరమాత్మలో కనుక తిప్పితే
అది కాస్త కల్మషాలన్నీ వదిలించుకొని శుద్ధమవుతుంది, ఏకాగ్రమవుతుంది, పరమాత్మకి సన్నిహితమవుతుంది. కాబట్టి ఈ విధంగా మన యొక్క మనోబుద్ధుల్ని శుద్ధి చేసుకున్నప్పుడే మనం ఈ సాధనల్లో ముందుకు వెళ్ళటానికి వీలవుతుంది. అలాగే వేదాంత శ్రవణం చేస్తూ ఉండాలి. ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించినటువంటి వాళ్ళు, కాస్తో కూస్తో ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శాస్త్రాలన్నింటినీ కూడా నిరంతరము అధ్యయనమన్నా చేస్తూ ఉండాలా, లేదా శ్రవణం చేస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. వాటిల్లో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉండాలి. అలా తెలుసుకుంటూ ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి. ఆ పొందినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉండాలి. అలా మననం చేసుకున్నప్పుడు అది కాస్త మనకి ఆ జ్ఞానం స్థిరపడుతుంది. వినటం వల్ల మనకి తెలుస్తుంది, మననం చేయటం వల్ల తెలిసినటువంటి విషయం రూఢిపడుతుంది, గట్టిపడుతుంది. ఆ విధంగా మననం చేస్తూ ఉండాలి. దీని కారణంగా సాధనలు ఎలా చేయాలి అనేటువంటి విషయం కూడా మనకి తెలుస్తుంది. ఇక మూడవది సద్గురు సేవ. ఈ సద్గురు సేవ అనేటువంటిది గురువు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళకే సాధనలన్నీ కూడా ఫలిస్తాయి. గురువు యొక్క అనుగ్రహం లేకుండా సాధనలు ఫలించవు గనక ఆ గురు అనుగ్రహాన్ని పొందాలి అని అంటే గురువు యొక్క సేవ చేయాలి, గురు శుశ్రూష చేయాలి. ఈ గురు శుశ్రూషలో 4 రకాలైనటువంటి శుశ్రూషలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఏ విధంగానైనా సరే గురువు యొక్క శుశ్రూష చేసి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది సాధనల యొక్క పరిపక్వతకి, సాధనలు ఫలించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇక 4వది సత్సంగం. ఇంతవరకు మనం భజగోవిందంలో కూడా చెప్పుకున్నాం. సత్సంగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే ఒక సత్సంగం వల్ల చివరికి జీవన్ముక్తిని పొందొచ్చు ఆ వెళ్ళవలసినటువంటి మార్గంలో వెళితే. అంతే తప్ప నేను రోజు సత్సంగంలో కూర్చుంటున్నానండి నాకు ముక్తి రావాలంటే రాదు. సత్సంగం ద్వారా నువ్వు పొందాల్సినటువంటి ప్రయోజనాలన్నీ పొందుతూ ఆ చెప్పినటువంటి మార్గంలో ముందుకు గనక నడిచినట్లయితే, సక్రమంగా గనక నువ్వు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేసినట్లయితే తప్పనిసరిగా ఈ జీవన్ముక్తిని పొందుతావు అనేటువంటి విషయం మనకు అక్కడ చెప్పారు. అందువల్ల ఈ సత్సంగం అనేటువంటిది కూడా చక్కగా నీ మనోబుద్ధుల్ని శుద్ధి చేసుకొని సాధనలు చేసి ఆ సాధనలు ఫలించాలి అని అంటే ఈ 4 రకాలైనటువంటివి కూడా సహాయపడతాయి. ఇక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి అన్నాం, శాస్త్రాలు శ్రవణం చేయాలి అన్నాం. ఏ శాస్త్రాన్ని శ్రవణం చేసినా చేయకపోయినా భగవద్గీతని మాత్రం తప్పనిసరిగా శ్రవణం చేయాలి. భగవద్గీతలో చెప్పబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది యోగ విద్య. యోగ విద్య అంటే జీవుణ్ణి దేవుడితో కలిపే విద్య, జీవుడు దేవుడిగా మారే విద్య, జీవ బ్రహ్మైక్య స్థితిని కలిగించేటువంటి విద్య. అందుకని ఆ విద్యని బ్రహ్మ విద్య అన్నారు. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మాన్ని అందుకునే విద్య, లేదా బ్రహ్మ ద్వారా వచ్చినటువంటి విద్య, బ్రహ్మానికి దగ్గర చేసేటువంటి విద్య. అందువల్ల దీన్ని బ్రహ్మ విద్య అన్నారు. అంతేకాదు ఈ భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారం. ఉపనిషత్తులన్నీ కూడా పరమాత్మ తత్వాన్ని తెలియజెబుతాయి. ఆ పరమాత్మ తత్వాన్ని మనం సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి అని అంటే ఆ ఉపనిషత్తుల్ని తెలుసుకోవాలి. కానీ ఉపనిషత్తులు పట్టాన అర్థమయ్యేటువంటివి కావు. ఒకవేళ ఎవరైనా గురువులు చెబుతున్నప్పటికి కూడా అంత తేలిగ్గా అర్థం కావు. కనుక ఆ ఉపనిషత్తుల యొక్క సారం మొత్తాన్ని కూడా భగవద్గీత ద్వారా మనకి భగవానుడు అందించడం జరిగింది. ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులు అల్పజ్ఞానులు గనక, అల్పాయుష్కులు గనక, వీళ్ళకంత ఓపిక తీరిక ఉండదు గనక వీళ్ళకి ఎలాగైనా సరే ఉపనిషత్తుల యొక్క జ్ఞానం మొత్తాన్ని కూడా అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ మొత్తాన్ని కూడా ఈ భగవద్గీత రూపంలో మనకి అందించడం జరిగింది. ఈ కలియుగానికి ముందు, మరి ద్వాపర యుగానికి చివర కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని నిమిత్తంగా చేసుకొని భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు సమస్తమైనటువంటి మానవుల యొక్క కళ్యాణం కొరకు, సమస్తమైనటువంటి మానవుల యొక్క మోక్ష సిద్ధి కొరకు